అనే విషయం చెప్పడం జరిగింది. ఆ యొక్క డ్రింకింగ్ వాటర్ లీక్ కాకుండా చూడాలి. అదేవిధంగా ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆ ప్లాంట్స్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు, ఆ యొక్క వాటర్ అందించేటువంటి వ్యవస్థ ఉంది. ప్రధానమైనటువంటి అంశము డ్రైనేజీ ఓవర్ఫ్లో అవుతాం. ఈ డ్రైనేజ్ ఓవర్ఫ్లో అనేటువంటిది చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉంది. నేను సంబంధించినటువంటి అధికారులతో, ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు అది బాగా రోడ్ల మీద లీక్ అవుతున్నటువంటి పరిస్థితి, ఈ యొక్క బిల్డింగ్ల మధ్యలో కూడా లీక్ అవుతున్నటువంటి పరిస్థితి, పేషెంట్స్ నడవలేనటువంటి పరిస్థితి, సిబ్బంది డాక్టర్స్ కూడా నడవలేనటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంది. కాబట్టి డ్రైనేజ్ అనేటువంటిది చాలా సీరియస్ అంశం. దాన్ని కూడా మరి మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను. వాళ్ళ ద్వారా ప్రాపర్ మానిటరింగ్ చేసి ఈ యొక్క శానిటేషన్ చేయించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఇక్కడ అనేకమైనటువంటి ఏజెన్సీస్, శానిటేషన్ సంబంధించినటువంటి ఏజెన్సీస్ అనేక మందికి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ టెండర్ ద్వారా ఆ యొక్క ఏజెన్సీలు బాధ్యత తీసుకున్నాయి. కాబట్టి రెగ్యులర్గా నేను సూపరింటెండెంట్ గారు కూడా కొడుతూ ఉన్నాను. వారు కూడా దయచేసి ఆ యొక్క ఏజెన్సీలతో రెగ్యులర్గా సమావేశాలు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ శానిటేషన్ సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో ఆ యొక్క ఏజెన్సీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్స్ని పిలిచి ప్రాపర్గా అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సిబ్బంది కూడా మరి ఆ ఏజెన్సీలు ప్రాపర్గా సర్వీస్ ఇవ్వడం లేదు. 3 నెలలుగా కొన్ని ఏజెన్సీలు తమ దగ్గర పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బందికి సర్వీస్ ఇవ్వడం లేదనే విషయం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం కూడా సూపరింటెండెంట్ గారు ఆ యొక్క ఏజెన్సీలను పిలిచి మాట్లాడతాం.